హాయ్. రష్యా వాడు ఉక్రెయిన్ మధ్య బాంబు వేసాడా, పెట్రోల్ రేటు పెరిగిపోయింది. ఇరాన్ వాడు వెళ్ళి ఇజ్రాయెల్ మీద బాంబు వేసాడా, పెట్రోల్ రేటు పెరిగిపోయింది. అసలు ట్రంప్ మూడు పాడైపోయి ఇండియా మీద ట్యాక్స్ వేసిందా, పెట్రోల్ రేటు పెరిగిపోయింది. ఎవడు ఎక్కడ ఏ మూల ఎవరికి మూడు వచ్చి ఎవరి మీద పడినా సరే ముందు జరిగేది ఏంటి, డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం. అసలు ఎందుకు వచ్చిన గోలరా ఇదంటే, మన దగ్గర తోడుకుందాం అంటే బాగోలేవు. నువ్వు ఈ సొల్లందా చెప్పు, అంతే కదా ఈవీ వెహికల్స్ వచ్చినాయి అంటున్నారా, అక్కడే మీరు పెట్రోల్ లో కాలేసింది. అంతకంటే పెద్ద సొల్యూషన్ ఎప్పుడో మన ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తుంది. అదేంటంటారా, పెట్రోల్ మనం బయట నుంచి తెచ్చుకుంటా ఉంటాం కదా, దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, ఉన్న పెట్రోల్ లో కల్తీ చేయాలి. కంగారు మాకండి, కల్తీ అంటే కిరోసిన్ కలపడం కాదు, ఉన్న పెట్రోల్ లో అదే పెట్రోల్ క్వాలిటీ ఉండేలాగా వేరే కాంపోనెంట్ కలపడం అన్నమాట. ఇథనాల్ కలిపితే వచ్చే పెట్రోల్ ని E20 పెట్రోల్ అంటారు. అంటే మనం యూజ్ చేసే రెగ్యులర్ పెట్రోల్ లో 20% ఇథనాల్ ఉంటుంది అనమాట. ఒక లీటర్ నువ్వు యూజ్ చేస్తే అందులో 200 ml తగ్గించగలిగామంటే డెఫినెట్ గా మనకి ఇంపోర్ట్స్ మీద చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ద సేమ్ టైం అసలు ఆ ఇథనాల్ ఎలా తయారు చేస్తారు, మన దగ్గర ఇథనాల్ బావులు ఉన్నాయంటావా, అస్సలు కాదు బాగుంది. ఇథనాల్ కూడా తయారు చేయడమే అగ్రికల్చర్ ప్రొడక్ట్ నుంచి తయారు చేస్తారనమాట. చెరుకు మొలాసిస్ నుంచి, మొక్కజొన్న, బియ్యం, గోధుమలు ఇట్లన్నిటిని తయారు చేస్తారన్నమాట. దీన్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల మనకి బయట నుంచి తెచ్చుకునే పెట్రోల్ తగ్గుద్ది, ఊళ్ళో దొరికే బియ్యం, గోధుమలు వీటిని పండించే రైతులకి బలం దొరుకుతుంది. ఇదంతా మనం మనకి ఎప్పుడు దొరుకుతుంది అంటే, ఆల్రెడీ మీకు తెలియకుండా మీరు ఇథనాల్ మీరు మీ బలలో వాడుకుంటున్నారు. 2023 నుంచి కొన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్ ని మనకు తెలియకుండా, అంటే సపరేట్ లేబుల్ ఇవ్వకుండా మనకి ఇచ్చేస్తున్నారు, మనం వాడేస్తాం. అది సక్సెస్ అవడం వల్ల 2025లో మోస్ట్లీ చాలా ప్లేసెస్ లో ఎక్స్పెండ్ చేశారు. అది కూడా సక్సెస్ అయింది. కాబట్టి ర్యాపిడ్ గా చేంజ్ అవుతున్న ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ బట్టి 2026 ఏప్రిల్ 1 నుంచి E20 పెట్రోల్ అనేది అన్ని పెట్రోల్ బంకుల్లో మ్యాండేటరీగా విత్ లేబుల్ కనిపించింది. మనకి పవర్, నార్మల్ అని రెండు ఉంటాయి కదా. సో నార్మల్ గా ఉండే పెట్రోల్ ప్లేస్ లో E20 పెట్రోల్ అని చెప్పి చూపిస్తారనమాట. సో మరి ఇది నేను వాడొచ్చా అంటే, ఒకవేళ నీ బైక్ 2023 తర్వాత అయితే సో ఎటువంటి ఇబ్బంది ఉండదు, నీ బండికి ఈ పెట్రోల్ సరిపోతుంది. నీ బండి 2023 కంటే ముందు అయితే అప్పుడు కూడా నీ బండికి నష్టం జరగదు. చిన్న చిన్న చేంజెస్ అంటే మైలేజ్ కొంచెం తగ్గటం, ఏవైతే ప్రాబ్లమ్స్ వాటిని కూడా స్లోగా క్లియర్ చేస్తామని కూడా మన గవర్నమెంట్ చెప్తుంది. E20 పెట్రోల్ మనం యూజ్ చేయడం వల్ల బయట నుంచి తెచ్చుకునే దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. కాబట్టి ఎవడు కొట్టుకున్నాడన్న న్యూస్ టీవీలో చూసినా సరే వెంటనే మనం బండి తీసుకెళ్లి అవసరం ఉన్నా లేకపోయినా ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవాల్సిన బాధ ఉంది. అయితే ఏముంది, సోలార్ పవర్ తో పాటు ఇది కూడా మంచి ఇనిషియేటివ్. వీళ్ళంత వరకు మనం కూడా సపోర్ట్ చేద్దాం. జై హింద్.